డిమాండ్ చేస్తా. విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండల కేంద్రంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించే స్టడీ కమ్ ట్రైనింగ్ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ఎంపికైన జూనియర్ రెడ్ క్రాస్ విద్యార్థులు ఈ నెల 25 నుంచి 29 వరకు ఒడిశా రాష్ట్రంలోని భువనేశ్వర్ రమాదేవి మహిళా యూనివర్సిటీలో పాల్గొనున్నారు. ఈ కార్యక్రమంలో దేశభక్తి, నైతిక విలువలు, నాయకత్వ లక్షణాలు, సేవాభావం వంటి అంశాలపై శిక్షణ ఇవ్వనున్నారు. ఇక విజయనగరం జిల్లా నుంచి ఎంపికైన ముగ్గురులో ఇద్దరు ఎస్కోట పిఎంసి స్కూల్ 9వ తరగతి విద్యార్థులు బాలనాగు శశాంక్, పుట్టా తేజ ఉన్నారు. వారికి పాఠశాల హెచ్ఎం జగదీశ్వరరావు సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించగా పాఠశాల సిబ్బంది, రెడ్ క్రాస్ సభ్యుడు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఇది మనకి ఇండియాలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అలాగే మన జిల్లాలో ఉంది. అలాగే మన ఎస్కోట్ పట్టణాన్ని కూడా తీసుకొచ్చాం. మన ఎస్కోట్ పట్టణంలో సబ్ బ్రాంచ్ ఉంది. సబ్ బ్రాంచ్కి మనకి చైర్మన్గా డాక్టర్ వరలక్ష్మి గారు ఉన్నారు. ఆ ఆధ్వర్యంలో ఇక్కడ టీం నడుస్తుంది. అనేక కార్యక్రమాలు చేపడుతున్నాము. ఆ కార్యక్రమాల్లో భాగంగా రెడ్ క్రాస్ సంస్థ పైనుంచి రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు జిల్లా కమిటీ వారి ఆదేశాల మేరకు సబ్ బ్రాంచ్ వాళ్ళు మేము గతంలో ఏంటంటే జూనియర్ రెడ్ క్రాస్ వాళ్ళకి ఒక ఇంటలెక్చువల్ దేశవ్యాప్తంగా ఇంటర్ స్టేట్స్ అనే లో ఉన్న విద్యార్థులందరినీ, అంటే జూనియర్ రెడ్ క్రాస్ అంటే 8వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు అన్నమాట. వాళ్ళు జూనియర్ రెడ్ క్రాస్ అంటాం. వాళ్ళు ఎవరైతే కొంచెం తెలివితేటలు బాగుండి కొంచెం ఇంటర్ స్టేట్కి వెళ్ళడానికి, అంటే వేరే రాష్ట్రానికి వెళ్ళేటప్పుడు మనకి భాష ప్రాబ్లం అవుతుంది. అలాగే మనకి అయితే అన్నీ ఉంటాయి. చిన్న వీడియో ఒక అర సెకండ్ అలాగే పేరెంట్స్కి మరొకసారి నమస్కారం తెలియజేస్తున్నాం. మనకి రెడ్ క్రాస్ సంస్థ ఏదైతే ఉందో ఇంటర్నేషనల్ రెడ్ క్రాస్ సొసైటీ, ఇది మనకి ఇండియాలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అలాగే మన జిల్లాలో ఉంది. అలాగే మన ఎస్కోట్ పట్టణాన్ని కూడా తీసుకొచ్చాం.